రామయ్యరా కూర్చో. మా ఆనందం ఏమంటున్నాడు తెలుసా? ఏమిటండి? మా రాధ నీ దగ్గర సంగీతం సాధన చేయాలట, సంగీతం అంతుకు అనుకోవాలట. అది మావాడి కోరిక. నా కోరికే కాదు, రాధ కోరిక కూడా అదే. కావాలంటే అడగండి. ఏమా రాధా? అవును నాన్న, నేర్చుకున్నది చాలదనే అసంతృప్తి, ఇంకా ఏదో సాధించాలనే ఆశ కలుగుతోంది నాన్న. కలిమి విషయంలో తృప్తి, కళ విషయంలో అసంతృప్తి ఉండడం మంచి లక్షణం. అయితే శిష్యరికానికి ఒప్పుకున్నట్టేగా? సంతోషంగా. అయితే ఇంకే విజయవాడ వెళ్ళగానే మంచి రోజు చూసి ప్రారంభిద్దాం. అలాగే వస్తాను. థ్యాంక్ యూ అండి. అట్లాగే నమస్కారం. కృష్ణార్జునులు ఇద్దరు ఎగనామం వేశారు. నాటకం వాయిదా వేసుకోమన్నారు. అమ్మా, బ్రహ్మాండం! మన పెద్దవాళ్ళలో బ్రహ్మాండంగా పబ్లిసిటీ జరిగిపోతుంది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా మన నాటకం కబురు. ప్రాణేశ్వరి, లక్కేశ్వరి, మన ఇంటిలో ఇన్ని మంచములు పరుపులు ఉండగా మదీయ జననీ జనకులు నేల మీద నిద్రించుకుంటుందేలా? జననీ జనకులే కాదు నాథ, శంకరయ్య గారు కూడా నిద్రించడం లేదు, మూర్తపోయారు. మూర్తపోయారా? మరణించలేదు కదా? అమ్మయ్య, బ్రతికే ఉన్నారు. ఏమిటి ఉపద్రవం? కొంప మునిగిపోయింది. ఏమండి, నేను మంచి సలహా చెప్తాను, వింటారు? చచ్చినట్టుంటాను. ఏమిటి చెప్పద్దు. కృష్ణార్జునుల కోసం పోవాలా? ఆగి తీరాలి. కృష్ణార్జునులు లేకపోతే నాటకమే లేదే. ఆ కృష్ణుడి వేషం ఏదో నేనే వేస్తాను, మీరు అర్జునుడు అయిపోండి. మన ఇద్దరం కలిసి నాటకం ఖాయం పట్టేద్దాం. నువ్వా? సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారమే. జనం మాత్రం చూడలే. ఉండు. ఐడియా. చిక్కు చిక్కు చిక్కింది. ఒరే చిక్కు, ఈ చిక్కు నువ్వే విడదీయాలరా. అదెంత పని అన్న, బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా? ఇదే ఊరు విజయవాడ. కరెక్ట్. విజయవాడ దేనికి ప్రసిద్ధి? ఎండలకు కాదు, కొండలకు కూడా ఫాదర్. అలనాడు కైకేయి దశరథుడికి వరం ఇచ్చినట్లు, దశరథుడే కైకేయికి వరం ఇచ్చినట్లు కొండలరావు గారు మీకు వరం ఇచ్చారు. ఎవరు? మీసారాయన. జ్ఞాపకం ఉందా? అయితే అదే ఆ వరం ఉపయోగించుకో. నాకు అదే రాధమ్మ చేత కృష్ణుడి వేషం వేయిస్తే వెంటనే వెళ్ళి అడుగుతాను. రాదు నాన్న, అమ్మ వెళ్తేనే ఆ కొండ కదులుతుంది. నువ్వు వెళ్ళి అర్జునుడి సంగతి చూడు. అర్జునుడా? నాన్న, ఏమిటి పోజు? నాకు అర్థం కావట్లా. అయ్యా చిక్కేశ్వరరావు గారు. ఏమిటి పోజు? పోదు కాదు, తపస్సు. ఒంటి కాలి మీద తపస్సు. మేము అడిగింది సరేననాలి, అడుగు కింద మోపాలి. సరే అన్నాం, అడుగు కింద మోపు. అయ్యా, మా గయోపాఖ్య నాటకం ఎలా అయినా తమరు గట్టెక్కించాలి. ఏముంది, కృష్ణుడు వేషం వేయడానికి నేను రెడీ. మరి అర్జునుడు? కుమారి కాంతం. లేదు బాబు, నేను కుమారి కాదు, శ్రీమతిని. మీ వేషాలు నాటకాలు తర్వాత గాని ముందు అమ్మాయి రాధ చేత కృష్ణుడి వేషం వేయించండి, నాకు చూడాలని ఉంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. అయితే నేను అర్జునుడు అత్తయ్య. అర్జునుడా? అర్జునుడా? కాస్త ఓపిక పట్టండి, మనం దుడ్డింది వేద్దాం. కరెక్ట్. మనం ఏది కాదో అది వేస్తేనే యాక్టింగ్ స్కోప్. ఏమ్మా, అమ్మగారు ఏదో కృష్ణుడి వేషం చూడాలని ఆశపడుతున్నారు, నాన్నగారేమో లోపల మురిసిపోతున్నారు. మీరు తప్పక వేస్తారనే ఉద్యమంతోనే మన వేణుగారిని అర్జునుడి వేషానికి ఒప్పించాం. ఏమిటి, వేణుగారు ఒప్పుకున్నారా? అందుకనే ఆయనకి తగిన కృష్ణుడి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. వండర్ఫుల్, వండర్ఫుల్ కాంబినేషన్. ఒప్పుకొని తీరాల్సిందే, రాధ కృష్ణుడు వేయాల్సిందే. ఏమంటావు మామయ్య? నేను మాత్రం కాదంటారా?